గురుభ్యో నమః. ఇంద్రకంటి వారి జ్యోతిష పరిశోధనా కేంద్రం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ పాఠ్యమి శరన్నవరాత్రుల విషయమై కొంతమంది మా అభిమానులు ఫోన్ చేసి అడిగేదాని వల్ల ఈ వివరణ ఇస్తున్నాను. నా పేరు ఇంద్రకంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి. ఈ సంవత్సరం 2025లో శరన్నవరాత్రులు ఎప్పుడు ప్రారంభము చేయాలి అనేటటువంటిది కొంతమంది అడుగుతున్నారు. స్మార్త ప్రకారము 22వ తేదీ సెప్టెంబర్ 2025 సోమవారం నుండి అక్టోబర్ 2వ తేదీ 2025 గురువారం వరకు 11 రోజులు శరన్నవరాత్రులు అనగా దసరా పండగ నిర్వహణ చేయడము మనకు ఆనవాయితీ. ఈ సంవత్సరము దుర్గణితం ప్రకారము తదియ ఆశ్వయుజ శుద్ధ తదియ 2 రోజులు వచ్చిన దానివల్ల 11 రోజులు పండగ నిర్వహిస్తున్నాం. పూర్వ పద్ధతి వారికి శుద్ధ చవితి వచ్చినట్లున్నది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం 23వ తేదీ నిర్వహిస్తున్నందువలన తిరుపతిలో ఎప్పుడు శరన్నవరాత్రులు చేస్తే అప్పుడే పండుగ ఆచరించడమా, ఎందుకు అలా జరుగుతున్నది అని చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సౌరమానంలో కన్యామాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం నందు తీర్థవాది అనగా చక్రస్నానం చేస్తారు. మనకు తిథి ప్రాముఖ్యత రీత్యా ఆశ్వీజ శుద్ధ పాఠ్యమి సోమవారము 22వ తేదీ సెప్టెంబర్ 2025 మనం ప్రారంభించాలి. నక్షత్ర ప్రాధాన్యత హస్తాతారంభం శ్రవణాత్ విసర్జనం అని చెప్పి హస్తా నక్షత్రంలో అంకురారోపణ తిరుమలలో జరుగుతుంది. శ్రవణ నక్షత్రం రోజు తీర్థవాది చేస్తారు. ఉత్తరాషాఢ నక్షత్రం రోజు స్వామివారి రథోత్సవం, అదే రోజు రాత్రి అశ్వవాహన సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి, వాహన సేవలు. కాబట్టి సౌరమాన ప్రకారము వారికి కన్యాలో రవి ఉండగా శ్రవణ నక్షత్రంలో వారు విసర్జన అంటే దీక్షా విసర్జన చక్రస్నానం చేస్తారు. అయితే ఇది ప్రాధాన్యత రీత్యా ఆశ్వయుజ శుద్ధ పాఠ్యమి నాడే మనము కలశ స్థాపన చేసుకొని వివిధ దేవాలయాల్లో దేవతామూర్తులు విశేషమైనటువంటి ప్రవర్ధమాన అలంకారాలు చేస్తూ కలశ స్థాపన చేసి మహర్నవమి రోజు అనగా 1వ తేదీ అక్టోబర్ 2025 బుధవారము పూర్ణాహుతి చేసి కలశోద్వాసన, మార్జనం ఇవన్నీ చేస్తారు. కాబట్టి తిరుమల సౌరమాన సాంప్రదాయాన్ని అనుసరించి 23వ తేదీ వారు అంకురారోపణ చేసిన మనకు 2 రోజులు ఎక్కువ వచ్చాయి. కాబట్టి 1 రోజు ఎక్కువ వచ్చింది కానీ 11 రోజులు అయింది. అదే మనకు 9 రోజులు వచ్చినప్పుడు వారికి నక్షత్ర ప్రామాణ్య రీత్యా భాద్రపద బహుళ అమావాస్య నాడు అంకురారోపణ చేస్తారు. కాబట్టి ఇది సౌరమాన ప్రాధాన్య రీత్యా తిరుమలలో జరిగేటటువంటి వైష్ణవ క్షేత్రాలు జరిగేటటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు. అదే తిరుమలలో అధిక ఆశ్వయుజ మాసం వచ్చింది మనకు అంటే 2 సార్లు వార్షిక బ్రహ్మోత్సవం, ఒకటిసారి అలంకార బ్రహ్మోత్సవాలని 2వ సారి చేస్తారు. మొదటిసారి నిర్వహించేటటువంటి బ్రహ్మోత్సవాలకే వార్షిక బ్రహ్మోత్సవాలని పేరు. దాని ప్రకారము ధ్వజారోహణ, చక్రస్నానాలు ఉంటాయి. మిగతా 2వ సారి చేసినప్పుడు అక్కడ ధ్వజారోహణం ఉండదు, మనలాగే మామూలుగా అలంకార వాహన సేవలు చేస్తారు. కాబట్టి ఈ విశేషాన్ని మనం గమనించి స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఆశ్వీజ శుద్ధ పాఠ్యమి సోమవారం అనగా 22వ తేదీ సెప్టెంబర్
2025 మొదలుకొని 2వ తేదీ అక్టోబర్ నెల 2025 గురువారం వరకు శరన్నవరాత్రులు చేసుకోగలరని కోరుచు నమస్కారంతో మీ ఇంద్రకంటి ప్రసాద శర్మ.